పేపర్ మట్టికే ఉన్నది. రోగులకు మాత్రం సరైన రీతిలో ఒక్కటేసారి శాసనసభ ద్వారా ఒక డైరెక్షన్ వెళ్ళాలా, ప్రభుత్వం నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళాలా. రోగి ఏ రోగంతో నచ్చినా సరే ఆసుపత్రికి వెళ్ళా అంటే అతనికి వైద్యం దొరికితేనే ప్రభుత్వం ఏదైనా సాయం చేసినట్టు అవుతుంది. యాక్సిడెంట్ అయితే సార్ రోగికి తెలుస్తుందా ఫలానా భాగంలో ఇరిగితేనే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ఫలానా భాగంలో ఇరగొట్టుకుంటాడా, జాయింట్లో ఇరిగింది కాబట్టి ఇది వర్తించదంటారు, ఇది ఎడమ పక్కకి ఇరిగింది కాబట్టి వర్తించదంటారు. ఏ పక్కకి ఇరగాలనేది ఎట్లా తెలుస్తుంది సార్? అందుకే రోగికి ఏ అవసరం ఉన్నా కూడా ఆరోగ్యశ్రీలో అన్నింటినీ కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చివరిగా సార్, ఆదిలాబాద్లో కోరటా చెనాక అనే ప్రాజెక్టు నేను మంత్రి గారికి కూడా మన ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన సార్. చివరి దశలో ఉంది. ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే దాదాపు ఒక 40 నుంచి 45,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చేటప్పుడు అవకాశం ఉన్నది. కాబట్టి మిగతా ప్రాజెక్టుల మీద మీరు ఎంక్వైరీలు చేయండి, తప్పులేమన్నట్టు ఏమి చేయండి. కానీ మధ్యలో ఆగిపోయినటువంటి వాటికి మాత్రం భేషజాలకు పోకుండా గతంలో ఉన్నటువంటిది ప్రజల ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజల ప్రభుత్వమే. తప్పులుంటే వాటి మీద మీరు విచారాలు చేయండి, ఏమన్నా చేయండి. కానీ కొద్దిగా నిధులు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద వెంటనే నిధులు విడుదల చేసి సాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చివరిది సార్, ఎండోమెంట్కు సంబంధించినటువంటిది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కామన్ గుడ్ ఫండ్ CGF కింద మంజూరులు చేసిండ్రు. ఎన్నికల కన్నా ముందు ప్రతి మందిరంకు పోయిండ్రు. 50 లక్షల కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లని కాగితాలు ఇచ్చిండ్రు. కానీ ఏ ఒక్క మందిరానికి 10 రూపాయలు కూడా విడుదల చేయలేదు. ఆ రకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మంజూరీలు మాత్రమే ఇస్తారు, నిధులు మాత్రం విడుదల చేయరనే విధంగా ఒక చర్చ ఉన్నది. ధూపదీప నైవేద్యాలకు సార్ అవి ఇచ్చేటియే కొన్ని 2,000 3,000 రూపాయలు. దానికే ఇప్పటి వరకు సంవత్సరాల తరబడి పూజారులు అక్కడ మందిరంలో పూజలు చేస్తే కూడా పాపం వాళ్ళకు ధూపదీప నైవేద్యం ద్వారా 1 రూపాయి విడుదల కాలేదు. కొత్తగా ఉన్న కొన్ని మందిరాలకు ధూపదీప నైవేద్యంలో డబ్బులు ఇవ్వాలా. వెంటనే ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. చివరి సార్, సాత్నాల ప్రాజెక్ట్ అనేది ఆదిలాబాద్లో ఉన్నది. 30 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి ఆ ప్రాజెక్ట్ నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను. 30,000 ఎకరాలు సాగులోకి వచ్చేటటువంటి ఆ సాత్నాల ఆయకట్టుకు దానికి కెనాల్స్కు లైనింగ్ లేని కారణంగా మధ్యలోనే నీటి అంతా కూడా లీకేజ్ అవుతున్నది. ఇరిగేషన్ మరి దానికి సాగు వచ్చే అవకాశం కనిపించలేదు. కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టుకు